పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలేనని ఇప్పుడిప్పుడే జనంకి తెలిసొస్తోంది. గుంతలు లేని రోడ్లు అని గొప్పలు చెప్పిన చంద్రబాబు ఏడాదైనా గుంతలు పూడ్చకుండా జనం సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా అక్కడి ప్రజలు రోడ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. రోడ్లు అధ్వానంగా ఉంటున్నాయని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన కనిపిస్తోంది వారిలో. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిపై సాక్షి టీవీ ఫోకస్. ఇక్కడ అధ్వాన్నంగా కనిపిస్తున్న ఈ రోడ్ విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోది. నియోజకవర్గంలో గుంతలతో ఉన్న 78 రోడ్లను గుర్తించారు. వీటిని పూడ్చడానికి పంచాయతీరాజ్ శాఖకు బాధ్యత అప్పగించారు. ఏడాది కాలంలో కేవలం 21 రోడ్లలో గుంతలు మాత్రమే పూడ్చారు. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో కొత్త పనులు ప్రారంభించడం లేదు కాంట్రాక్టర్లు. దీంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. విజయనగరం గర్భం రూటు వెళ్లే రోడ్డు మరీ దారుణంగా అధ్వానంగా తయారైంది. బలుల యొక్క రాకపోకలు విపరీతంగా జనాలు ఇబ్బంది అయితే పడుతున్నారు. రోజుకి ఈవినింగ్ టైంలో ప్రతిరోజు 1:30, 2 గంటలు, 3 గంటల వరకు ట్రాఫిక్ ఇబ్బంది అయితే జరుగుతుంది. రాకపోకలు జనాలు ఇబ్బంది కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒక వాహనం ఆగడం వల్ల దాని వెనక 100 వాహనాలు అవుతున్నాయి. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న గరివిడి వద్ద పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. గుంతలు పెద్ద పెద్ద చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గరివిడి నుండి గర్భాం మీదుగా మానాపురం, మెరకముడిద మండలం కేంద్రం మీదుగా తెర్లాం వెళ్లే రోడ్లు ప్రయాణానికి అనుకూలంగా లేవని వాహనదారులు చెబుతున్నారు. జోకర్లు పోవడం, టైర్లు ఎజ్జీలు కట్ అయిపోవడం, పంచర్లు అవ్వడం బాగా ఇబ్బంది అవుతుంది. కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు వేయమని కోరుకుంటారు, మనకి ఏడు చేయ అవసరం లేదు. గజపతి నగరం, బొబ్బిలి నియోజకవర్గాలకు కనెక్టింగ్ రోడ్డు ఇదే కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని డ్రైవర్లు చెబుతున్నారు. కూటమి వచ్చి ఏడాది గడిచినా ఈ నియోజకవర్గాల్లో రోడ్ల పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. గుంతలు కప్పామని ఈ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడాను గుంతలు ఎక్కడ కూడా కప్పనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. క్రషర్ డస్ట్ని అయితే వేశారు, కొన్ని చోట్ల కంకర వేశారు. కానీ తాజాగా పడిన వర్షాలకి ఈ క్రషర్ బూడిదంతా కూడా వెలిసిపోయింది. కంకర కూడా అంతా వెలిసిపోయడంతో ఈ గోతులన్నీ కూడా ఇప్పుడు చెరువులు తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.